అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో సింపుల్ గా ఎలా పూజ చేసుకుంటానో వివరిస్తాను. నాకు ఒక కామెంట్ వచ్చింది షార్ట్ వీడియోకి. ముఖ్యంగా ఆ కామెంట్ కి ఈ వీడియోలో రిప్లై ఇస్తాను నేను. మా అమ్మ వాళ్ళ కులదైవం సమ్మక్క సారక్క, అత్తగారి కులదైవం వీరబ్రహ్మం గారు. ఈ దేవుని చిత్రపటాలు నాన్ వెజ్ తినని వారు ఒక దగ్గర, తినేవారు ఒక దగ్గర పెట్టుకోవాలంట. అంతా కలిపి పెట్టుకోవద్దంట. ఇక్కడ వీరబ్రహ్మం గారి దగ్గర 2 కుందులు పెట్టి 2 ఒత్తులతోటి అయితే దీపం పెట్టాను. పైన సమ్మక్క సారక్క దగ్గర కూడా 2 కుందులు పెట్టి 2 ఒత్తులు పెట్టి దీపం పెట్టాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం రెడీ చేసుకున్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 4 కుందులలో పెట్టుకున్నాను. ఒక దీపంత అంటారు కదా, దాంట్లో అనమాట. ఇది ఇప్పుడు తులసమ్మ దగ్గర పెట్టబోతున్నా. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పాను నేను ఎన్ని దీపాలు పెడతాను, ఎలా పెడతానని. తను లాంగ్ వీడియో చూడకుండా షార్ట్ వీడియో చూసి చెప్పేశారు. నేను తన కామెంట్ ని నెగిటివ్ గా తీసుకోలేదు, పాజిటివ్ గానే తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కామెంట్ ఫర్ సిస్టర్. మాకు వేనంపాటలో లడ్డు వచ్చింది, అందువల్ల పూజ చేసుకున్నా ఈరోజు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.